ముద్దుగారే యశోద ముంకిటి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు ముద్దుగారే యశోద. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మనం ఛానల్లో వీడియో చేసి చాలా రోజులైంది. సో మొత్తానికి వాళ్ళైతే ఫుల్ లెంత్ వీడియో చేయబోతున్నాను. ఇది వచ్చేసరికి జన్మాష్టమి బ్లాగ్. ఈ రోజు నేనైతే యశోదలాగా రెడీ అయ్యాను అండ్ మా పాపను చిన్ని కృష్ణులాగా అయితే రెడీ చేశాను. మా పాప డ్రెస్ వచ్చేసరికి మీషోలో తీసుకున్నాను. ఆల్రెడీ డ్రెస్ లింక్ అయితే మీకు షార్ట్స్ అండ్ రీల్స్ లో అయితే షేర్ చేస్తున్నాను. సో దాన్ని చూసి చాలా మందికి యూజ్ అయింది అండ్ చాలా మంది కొనుక్కున్నారు అని చెప్పి చాలా లాట్స్ ఆఫ్ మెసేజెస్ వచ్చాయి. సో నేను చేసే కంటెంట్ చాలా మందికి యూజ్ అయిందని ఐఎమ్ సో హ్యాపీ. వాళ్ళ మా పాపకి అయితే ఆ డ్రెస్ మేకౌట్ చేశాను అండ్ నేను మా పాప చాలా వీడియోస్ తీసుకున్నాము. కానీ పాప అంత సపోర్ట్ చేయలేదు, తనకి నిద్ర వచ్చేసింది. సో మేము తీసుకోగలనంత వీడియోస్ అయితే తీసుకున్నాము. అవుట్ఫిట్ నేను ఏం డ్రెస్ తీసుకోలేదు, నా దగ్గర ఉన్న ఓల్డ్ డ్రెస్ ని ఇలా అయితే టర్న్ చేశాను. మెయిన్ గా వచ్చేసరికి ఈ జ్యువెలరీ ఉంది కదా, ఈ జ్యువెలరీని నేను నా శ్రీమంతంలో తీసుకున్నాను అండ్ ఈ బిగ్ హారం వచ్చేసరికి నా మ్యారేజ్ డే రోజు వేసుకున్నా, దాన్ని రీయూజ్ చేశాను అనమాట. అండ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఆ పాత జ్యువెలరీనే, కాకపోతే ఇవి ఉన్నాయి కదా, ఇవి మాత్రం నేను రీసెంట్ గా తీసుకున్నాను. అండ్ ఈ సింపుల్ నేను అంత హెవీగా రెడీ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఇలా సింపుల్ పాపడ్ బిల్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఈ బుట్ట పూసలు అయితే ఇలా నేను ఆల్రెడీ చేయించుకున్నాను అనమాట, ఇలా రావాలి అని చెప్పి. సో దాన్ని ఇలా పేరప్ చేశాను. ఇదనమాట నా లుక్. అండ్ చున్నీ వచ్చేసరికి ఇది ఆల్రెడీ 2 మీటర్స్ అనమాట. దీన్ని యాక్చువల్గా నేను లెహంగాలో వేసుకునేదాన్ని, దీన్ని ఇలా మార్చి ఇక్కడేమో 2 పిన్స్ పెట్టి ఇలా లోపలికి పెట్టుకున్నాను. అండ్ తలపైన ఈ పిన్స్ ఉంటాయి కదా, ఇలా లోపలికి గుచ్చేసాను. సో ఇది ఇలా సెట్ అయింది. ఇదనమాట నా లుక్. బాగుంది కదా, బాగా వచ్చింది అనిపించింది. అండ్ ఈ డ్రెస్కి పేరప్ చేయడానికి సింపుల్ మట్టి బ్యాంగిల్సే వేసుకున్నాను, మరి ఓ రెడీ అవ్వకుండా ఉండాలని. అండ్ సింపుల్ అండ్ క్లాసిక్ కూడా కొన్ని టైమ్స్ బాగా అనిపిస్తుంది కదా. ఇది నా ఓవరాల్ అవుట్ఫిట్. ఎప్పుడు రెడీ అయిపోతాం కానీ తర్వాత ఎట్టు పడితే అట్లా వేసేస్తున్నా. ఇవన్నీ సర్దేది ఉంది ఇప్పుడు చూడండి, ఇవన్నీ సర్దాలి. నేను ఇప్పుడు తీసేసుకోవాలి, మొత్తం అన్నీ తీసేసాను. ఇదంతా సర్దేసరికి ఇప్పుడు చాలా టైం అయిపోతుంది. అన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. యాక్చువల్గా ఇవాళ వ్లాగ్ చేయాలి అనే ఉద్దేశం ముందైతే లేదు. సో మొత్తం పైనకి వెళ్ళి వీడియో షూట్ చేసుకున్న తర్వాత ఓకే ఇది కూడా వీడియో చేస్తే బాగా వస్తుంది వ్లాగ్ అనిపించి రికార్డ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో టైం లాప్స్ పెట్టేసి ఇంకా నేను నా యాక్సెసరీస్ అంతా రిమూవ్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఏమైందంటే ఈ పాపడ్ బిల్ ఉంది కదా, అది వేసుకునేటప్పుడు అది ఎక్కువ సేపు ఉండాలి కదా, ముందుకు పడిపోతుంది కదా. సో జుట్టుకి ఒక బ్లాక్ రబ్బర్ బ్యాండ్ వేసేసి గట్టిగా ముడేసేసాను అనమాట. అదేంటంటే తీసుకునే దానికి అంత ఈజీగా రాలేదు. ఇంకా మా మమ్మీ కూడా మామూలుగా తీయడానికి ట్రై చేసింది కానీ అది పోలేదు. సో అందుకోసమే మమ్మీ ఇంకా సిజర్ తీసుకొచ్చి ఇంకా ఆ బ్యాండ్ అయితే కట్ చేసేసిందంట. అన్నీ తీసేసి డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను. చేంజ్ చేసుకున్న తర్వాత ఈ యాక్సెసరీస్ అన్ని దానికి సపరేట్గా, అంటే జ్యువెలరీ సపరేట్ బాక్సెస్లో అండ్ తర్వాత యాక్సెసరీస్ సపరేట్ బాక్సెస్లో, తర్వాత మా పాప థింగ్స్, తర్వాత డ్రెస్సు ఇవన్నీ సపరేట్ దాంట్లో అన్నిట్లో ప్యాక్ చేసేసాను అనమాట. సో ఇవంతా చేయడానికి నాకు ఒక 10 to 15 minutes టైం అయితే పట్టింది. పాప కొంచెం సేపటి వీడియోస్ అవన్నీ తీసేసరికి ఏడవడం స్టార్ట్ చేసింది. నేనైతే తనతో అడుగులు వేయించడము ఇంకా వెన్న తినడము అవన్నీ చేద్దాం అనుకున్నా కానీ ఆ పాప సపోర్ట్ చేయలేదు. ఎంతైనా కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం వీడియోస్ తీసుకోవాల్సిన అంత అవసరం లేదు అని చెప్పి ఇంకా నేను పాపకైతే డ్రెస్ తీసేసి ఇంకా నిద్రపిచ్చేసాను అనమాట. సో అందుకే ఇంకా బాగా చేయలేకపోయాం. మేబీ నెక్స్ట్ ఇయర్కి మా పాప బాగా సెట్ అయిపోతుంది. సో తనే ఇష్టంగా చేస్తుంది కదా, సో తను ఇష్టపడేటప్పుడు ఇంకా బాగా చేయొచ్చులే అన్నట్టు ఇంకా అయిపోయిందనమాట. అలా జరిగిందనమాట కృష్ణాష్టమి వీడియో. యాక్చువల్గా ఇది ఫుల్ వ్లాగ్ అవ్వుండొచ్చు, బట్ మేక్ ఓవర్ వీడియో లాగా అయిపోయింది. నా వీడియోస్ మీ అందరికి బాగా నచ్చుతుందని అనుకుంటున్నా. యాక్చువల్గా నేను యూట్యూబ్ అంత చేయట్లేదు కానీ ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు యాక్టివ్గా ఉంటాను. మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయితే మీకు అప్ టు డేట్ చాలా యూస్ఫుల్ థింగ్స్ అయితే ఉంటాయి. సో ప్లీజ్ ఫాలో. మళ్ళీ మరీ వీడియోలో కలుద్దాం. బాయ్.